అయ్యా మహానుభావా, నేను విన్నాను, నేను ఉన్నాను అని అంటావు కదా, మరి నేను విన్నది నిజమేనా అని మనవి చేస్తున్నా. నువ్వు ఏం విన్నావో నాకేం తెలుసు. డొంక తిరుగుడు లేకుండా చెప్పేదేదో సూటిగా చెప్పేశావు. అంటే అది నేను ప్రజెంట్ గుంటూరు జిల్లా వైసీపీ ప్రెసిడెంట్గా ఉన్నాను కదా, అది రేపు మాపో పీకేస్తారు అని విన్నాను. నువ్వు విన్న సంగతి పక్కన పెడితే నువ్వు అసలు ఆ పొజిషన్లో ఉండి పీకిందేంది? అదేమిటి గగన్ అంత మాట అన్నావు? నేను నీకు పాలేరులాగా పనిచేస్తున్నా కదా, గొడ్డులా కష్టపడుతున్నా కదా, నన్నే పీకేస్తావా? ఇది న్యాయమేనా నీకు? పాలేరులాగా ఏం పని చేసినావు, ఏం పొడిచినావు? గొడ్డులా కష్టపడుతున్నా అంటే నీ ఆస్తులు పెంచుకోవడం కోసం కష్టపడుతూ ఉన్నావు. మైకుల ముందు ఆంబోతులు అరవడం, ఆ పోలీసు వాళ్ళతో గొడవ పట్టడం తప్ప పీకిందేమీ లేదు. ఎంత మాట అన్నావు, ఎంత మాట అన్నావు! నా మనోభావాలను దెబ్బతీస్తున్నావు. నీ పట్ల నాకున్న విశ్వాసాన్ని మరిచిపోయి మాట్లాడుతున్నావు. నీ గుండె మీద చెయ్యి వేసుకుని చెప్పు, నా వల్ల మన పార్టీకి ఏం లాభం రాలేదా? గుండె మీద కాదు, గుండు మీద చేసుకుని చెప్తా ఉన్నా. లాభమా నీ వల్ల? ఆ మాట అనడానికి సిగ్గులేదు. సంజన సుకన్య అంటూ మసాజ్ పార్లర్లో అరగంట గంట అంటూ బాగోతాలు నడిపి పార్టీ పరువంతా బజారుకి ఇచ్చినావు. అక్కడికి చూసి చూడనట్టు వదిలేసిన. అప్పట్లో ఇరిగేషన్ మంత్రిగా అవకాశం ఇచ్చా, పోలవరం ప్రాజెక్ట్ ఏదో పీకేస్తావని. ఏం పీకినావు? పోలవరం పేరెత్తితే ఏం చెప్పలేక పొలవమంటూ పారిపోయినావు. ఏంది నువ్వు చేసింది? ఏంది నీ వల్ల నాకు ఒరిగింది? ఒకటో అరో నాలో ఉన్న మైనస్లను పట్టుకుంటున్నావు. నాలో ప్లస్లు కూడా చాలా ఉన్నాయి. నీ బొందున్నాయి. ఏదో ఆ పవన్ సామాజిక వర్గానికి చెందినవాడివి కాబట్టి నీ వల్ల ఏమైనా ప్లస్ అవుతుందేమో అనుకున్నా. అవ్వకపోగా నా సామాజిక వర్గం వాళ్ళు నన్ను వదిలేసినారు. అందుకేనా మీ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన మోదుగుల వేణుగోపాల్ రెడ్డికి గుంటూరు జిల్లా అధ్యక్ష పదవి ఇవ్వబోతున్నారట కదా? ఇది అన్యాయం కాదో అని ప్రశ్నిస్తున్నా. అసలు మా వాళ్ళని నేను దూరం చేసుకోవడమే నేను చేసిన పెద్ద తప్పు. అందుకే ఆ తప్పులన్నీ సరిచేసే పనిలో ఉన్నా. ఏం మాట్లాడుతున్నారు? నాకు అర్థం కాలేదు. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది నీ మొహం? మా నాన్న వైఎస్ఆర్ టైంలో మా రెడ్డి సామాజిక వర్గానికి పెద్దపీట వేసినారు. నేను వచ్చాక అందరినీ కలుపుకోవాలని అన్ని సామాజిక వర్గాల వారికి అవకాశం కల్పించినాను. అది మంచి పనే కదా, అందులో తప్పే ఉన్నది. కొంతవరకు మంచిదే, కానీ నీలాంటి కలుపు మొక్కల్ని పెంచే చూడు, అది నేను చేసిన పెద్ద తప్పు. మొన్న ఎలక్షన్లో మన పార్టీ ఓడిపోవడానికి కారణం కూడా మా సామాజిక వర్గానికి చెందిన వాళ్ళను నేను పట్టించుకోకపోవడమే. మరో 5 ఏళ్ళు ఏం పీకలేదు కాబట్టే కదా ఘోరంగా ఓడిపోయినది. నువ్వు ఇలా అంటే ఎలా? ఏం పీకలేకపోయినామనేది కొంతవరకు ఒప్పుకుంటా. పీకలేకపోయినా నా అనుకునే వారిని నమ్మి ఉంటే కొన్ని స్థానాలైనా వచ్చి ఉండేవి. నాకు ఇప్పుడు తత్వం బోధపడుతూ ఉంది. అంటే నాకు బ్యాండ్ పడబోతుందా? నేను పవన్ సినిమా గురించి పొగట్టమే నేను చేసిన తప్ప అని ప్రశ్నిస్తున్నా. నువ్వు లిమిట్స్ క్రాస్ చేసినావు. ఎప్పటికైనా నాకు నువ్వు టోపీ పెడతావు, నాకు అర్థమైంది. అందుకే నా ఆలోచనలను మారుస్తూ ఉన్నా. అలా అనుకు జగ్లర్, నిన్ను నమ్ముకుని ఉన్నారు. నాలాంటి వాడిని దూరం చెయ్యొద్దు ప్లీజ్, నీ కాళ్ళు పట్టుకుంటా. నీ పైన చాలా కంప్లైంట్స్ వచ్చినాయి. మన వాళ్ళు కూడా నిన్ను తిడుతూ ఉన్నారు. అసలు ఆ అంబోతు అరాచకాలు ఎక్కువైపోయాయి, పీకేయండి అంటూ నన్ను నిలదీస్తూ ఉన్నారు. అందుకే నీ పైన వేటు వేయాలని చూస్తూ ఉన్నా. మన వాళ్ళే నాకు ఎదురు తిరుగుతున్నారా? అందరికీ పేటీఎం డబ్బులు బాగానే పంపించారే, ఇలా ఎందుకు జరిగిందబ్బా? ఇదిగో కాంబాబు, ఆ మద్యం స్కామ్ కేసు వల్ల నా మైండ్ అస్సలు పనిచేయడం లేదు. పిచ్చెక్కిపోతూ ఉంది. నేను ఏ టైంలో ఎలా ఉంటానో ఏం చేస్తానో నాకే తెలియదు. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. నన్ను గెంటేస్తావా గగన్? అంతేనా? అంతేనా? ఎక్కువ మాట్లాడితే నిన్ను గెంటడమే కాదు, మా అవినాష్ గొడ్డలి నీ బాత్రూమ్కి పంపించాల్సి వస్తుంది. ఏమే? అమ్మ బాబోయ్, వద్దు వద్దు, అంత పని చేయకు, నేనే పోతానే. సంజన సుకన్య